శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడిలో కబ్జాకు గురైన ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల ప్రాంతాన్ని స్థానిక టీడీపీ నేత బుజ్జల సుధీర్ రెడ్డి పరిశీలించారు. కబ్జాకు గురైన వివరాలను కళాశాల నిర్వాహకులు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఆ స్థలం కబ్జాకు గురి కాకుండా చేసి అక్కడ ప్రహరీ గోడ కట్టించేలా కృషి చేస్తారని సుధీర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పుడు 2024లో ఉన్నాం, 2024లో ఈరోజు మరి ఎమ్మెల్యే మనుషులు ఎవరైతే గోరా అనే వ్యక్తి ఉన్నాడో, దాని తర్వాత సలీం అనే వ్యక్తి ఉన్నాడో, వీళ్ళందరూ అదర్ బ్యాచ్, వేరే పేర్లు నాకు కరెక్ట్గా తెలియదు కాబట్టి మాడకూడదు, ఈ పేర్ల వరకు నాకు వచ్చాయి. వీళ్ళందరూ కలిసి ఈ 6.67 ఏకర్స్ అని చెప్పారు సార్. 6.67 ఏకర్స్, దాంట్లో ఎకరా ఈ కాలనీకి ఆనుకొని ఉన్న సైడు, మెయిన్ రోడ్కి పక్కన సైడు ఈ ఎకరా ఆక్యుపై 50 మంది చెల్లెలు మంది చదువుతున్నారు ఇక్కడ. వాళ్ళంతా భవిష్యత్తు ఏం కావాలి అంటే, ఒక గవర్నమెంట్ ఇస్తే ఇష్టం ఉన్నట్టు ఇష్టారాజ్యంగా ఎమ్మెల్యేనే దూరి కోట్లు చేస్తున్నా చెప్పి ఈయన ఇష్టారాజ్యంగా మనుషులను పెట్టుకొని ఇట్లా దోచుకొని దాచుకుంటుంటే ఎవడు ఎంత లేవు ప్రశ్నించే మనుషులు ఏమంటాడా? కొంతమంది కబ్జాల వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ఆల్రెడీ నేను కంప్లైంట్స్ పెట్టున్నాను. 2013 నుంచి నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను. మధ్యలో కంప్లైంట్స్ పెట్టడము, వాళ్ళు ఆక్యుపై చేసిన తొలగించడం జరుగుతుంది. ఈ మధ్య కూడా జరిగింది, పేపర్కి వచ్చింది. పెద్దలందరూ కలిసి ఒకరని కాకుండా కళాశాల స్థలాన్ని కాపాడాలని అందరికీ మా విద్యార్థుల తరఫున మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. చేతి కాపాడండి అతను పంపించేశారు. ఇప్పుడు